మహాపరిశుద్ధమైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. ఇదిగో తండ్రి, సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా. మేము అందరము నాయన ప్రభా ఏకరీతిగా ఏక మనస్సు సంపూర్ణ హృదయంతో తండ్రి నేను మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు వేణ దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా కెరూబుల మీదను సెరువుల మీదను ప్రభా తండ్రి నివసిస్తున్న దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేను ప్రభా తండ్రి, నేను మేమైతే మిమ్మల్ని ప్రేమించలేదు కానీ మీరే మమ్మల్ని ప్రేమించి 2026 సంవత్సరాల క్రితం మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారాగా మా పాపాలన్నీ కడిగివేసిన దాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మేము చేసిన పాపానికి ప్రభా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి రక్తం చిందించగా ఆ రక్తం ద్వారా తండ్రి నాయన మా మీద ఉన్న శాపాలు దోషాలు అన్ని కడిగివేశారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మీరు వాగ్దాన పూర్వకంగా తండ్రి నేనా ఏదైతే తండ్రి గారు మీకు చెప్పి పంపించారో అవన్నీ కూడా ఈ లోకంలో మా ఎదుట మా ముందుగానే చేసిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మీరు బలియాగం కానీ కాకపోతే తండ్రి నేను ప్రభా మా పాపాలనైనా ప్రభా అలాగే ఉండే నరకాగ్రికి మేము వెళ్ళిపోయేవాళ్ళం తండ్రి. నాయన ప్రభా మీరే మమ్మల్ని ప్రభ రక్షించుటకై మీరే వచ్చి ప్రభా తండ్రి నేను బలియాగమై సిలువలో రక్తం కార్చి నేను ప్రభా తండ్రి ప్రాణాన్ని విడిచి నేను అలాగే నేను ప్రభా తండ్రి నేను మీరు మరణించి సమాధి చేయబడి మూడోది మృత్యుంజయ లేచి తండ్రి కృపాసు కూర్చుని విజ్ఞాపన చేసిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఇదిగో మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా తండ్రి నేను ప్రభా ఒకరినొకరు ప్రేమించుకొని ప్రభా మీ రాజ్యానికి వారసులు అయ్యే భాగ్యాన్ని మాకు దయచేశారు. అలాగే నేను మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఉపాసాలు ఉంటున్నాం ప్రభా, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా తండ్రి వచనంలో ఉంటున్నాం ప్రభా. అలాగే మీ పరిశుద్ధాత్మ శక్తి చెప్పిన ప్రభా మేము తండ్రి నేనా ఉండి ప్రభా తండ్రి అమెరికా నుండి ఇండియా వరకు నేనా మీ వచనంలో తండ్రి నిలబడి ఉన్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా స్టీవెన్ సార్ గారిని జాస్లీ గారిని ప్రభా మీరు ప్రేరేపించి ఇదిగో జూమ్ మీటింగ్ ని ప్లాట్ఫారాన్ని మాకు దయచేశారు. దీని ద్వారాగా తండ్రి అనేక మంది స్వస్థపరుస్తున్నారు, అనేక మంది తండ్రి నేను ప్రభా సహాయం పొందుతున్నారు, అనేక మంది నేను బంధాలు నేను విడగొడుచున్నాం, అనేక మందికి నేను ప్రభా అందరి ప్రార్థన ద్వారాగా తండ్రి మీరు సహాయం చేస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా పరిశుద్ధుల ప్రార్థన మీరు విను ప్రభా. మాకు పరిశుద్ధాత్మను పంపించి మీ వాక్యములో ఉండి ప్రభా నేను ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని చూసి నేను ప్రభా మీలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేశారు. నేను అంతేకాదు నేను మీరు ఆజ్ఞని ఇచ్చారు ప్రభా, నా దగ్గరకు వచ్చినప్పుడు అనేక ఆత్మలను మీరు తీసుకురమ్మన్నారు. నేను ప్రభా తండ్రి ఆకర్షించిన మీ వంతు ప్రభా మేము పనివారం ఏంటుగా తండ్రి అనేక ఆత్మలను రక్షించి మీ పాద సన్నిధిలో ఉండి ప్రభా మీ సింహాసనం ఎదురా మేము ధైర్యంగా చెప్పుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారు. చిన్నవారి కాడి నుంచి పెద్దవారి వరకు ముసలివారి కాడి నుంచి ప్రభా అందరినీ దీవించారు, ఆస్వాదించారు. మీరు ఇచ్చినటువంటి కృపకాయ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా అల్పులము అయోగ్యులము ఎందుకు మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నేను మీరు వాడుకుంటున్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఈ రోజు నాయన ప్రభా తండ్రి స్టీవెనయ్య గారు నేను పరిశుద్ధాత్మతో చెప్తున్న వాక్యాన్ని నేను మా చెవుల ద్వారా విని హృదయంలో ఉంచుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అందరికీ చేయండి ప్రభా. అలాగే ఆమోసన్ గారు నేను ట్రాన్స్లేట్ చేసినట్టుగా మాలో ఉన్న తండ్రి తప్పులు తీసివేయండి. నేను ప్రభా మీరు తప్పు పలికినప్పటికీ నీ ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మ తప్పున ప్రభా అది నేను ప్రభా నేను కరెక్ట్ గా వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అల్పులము అయోగులము నేను మీ సేవలో ఉంటుండగా మమ్మల్ని అందరూ దీవించారు. ఈ రోజు నేను ఇప్పటి నుంచి నేను ప్రార్థన మొదలు పెట్టుచుండగా వచనం మొదలు పెట్టుచుండగా మీరే మా మధ్యలో ఉండి నేను ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని మీ పరిశుద్ధాత్మ దగ్గర మమ్మల్ని నడిపించమని ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరిగించుకోమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ రానయ్యున్న యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున ప్రార్థించిన అభినందనలకు వందనాలు. మనలో ఎవరైనా ఒకరు ప్రేరేపించిన వారు ఒక పాట పాడదాం, తెలుగు గాని ఏదైనా ఒక పాట పాడదాం. పాలోయమ్మ పాలో ప్రభు యేసు వాక్యమనే పాలు, పాలోయమ్మ పాలో ప్రభు యేసు వాక్యమనే పాలు. ప్రతిదినం ప్రభు పాలను త్రాగిన, ప్రతిదినం ప్రభు పాలను త్రాగిన ఫలితములెంతో మధురములమ్మో. పాలోయమ్మ పాలో ప్రభు యేసు వాక్యమనే పాలు,
పాలోయమ్మ పాలో ప్రభు యేసు వాక్యమనే పాలు జున్నోయమ్మ జున్ను ప్రారంభ జీవితము జున్ను జున్నోయమ్మ జున్ను ప్రారంభ జీవితము జున్ను జున్నుగనున్న గడ్డ జీవితము జున్నుగనున్న గడ్డ జీవితము వాక్యము దున్నిన పాలగునమ్మో పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు పెరుగోయమ్మ పెరుగు ప్రభు సత్య వాక్యమున పెరుగు పెరుగోయమ్మ పెరుగు ప్రభు సత్యవాక్యమున పెరుగు సత్యవాక్యమున పెరిగిన వారికి సత్యవాక్యమున పెరిగిన వారికి నిత్య జీవితము నిలువరమమ్మో పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు వెన్నోయమ్మ వెన్నో పరిశుద్ధ గ్రంథమే వెన్ను వెన్నోయమ్మ వెన్నో పరిశుద్ధ గ్రంథమే వెన్ను వెన్నలాంటి ప్రభు వాక్యము కరిగిన వెన్నలాంటి ప్రభు వాక్యము కరిగిన నెయ్యిలాంటి సువాసన అమ్మో పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు త్రుంచోయమ్మ తుంచు అపవాది ఊరులు తెగ తెంచు తుంచోయమ్మ త్రుంచు అపవాది ఊరులు తెగ తెంచు అపవాదురులను తెగ తెంచినచో అపవాదురులను తెగ తెంచినతో పరమపురము మన పాలగునమ్మో పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు ప్రతిదినం ప్రభు పాలను త్రాగిన ప్రతిదినం ప్రభు పాలను త్రాగి ఫలితములెంతో మధురములమ్మో పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు పాలోయమ్మ పాలు ప్రభు యేసు వాక్యమనే పాలు హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. ఆమేనమ్మా. మంచి పాట పాడారు. దేవుని నామానికి మహిమ. పాట పాడి ప్రభు నామాన్ని పరిచిన సంతోషకు వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ పరిచయం దీవించును గాక. ఆమేన్ ఆమేన్. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. హాయిగా సమయం ఎక్కువిద్దాం. చిన్న మాట నేనే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు వందనాలు కృపగల తండ్రి. నాయన మరొకసారి నాయన స్టీవాయ్ గారిని మా మధ్యలోకి పంపించి అయ్యా చక్కని వర్తమానాలు మీరు మాకు అందిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు కూడా మీరు ఇచ్చారు మీ కృప, మీ దయ నాయన ప్రభువా. అయ్యా ఈ రీతిగా బ్రతికి మరి మీ సజీవమైన వాక్యాన్ని వినే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. స్టీవాయ్ గారిని నాయన పరిశుద్ధాత్మతో బహుగా నింపండి ప్రభువా. మీ సత్యములు, లోతైన సత్యాలు మా అందరికీ బోధించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆమేన్ ఆమేన్. Once again, we welcome to our midst. Thank you so much for your coming. Please share the word of God. I hand over this time to you, sir. Well, it's always wonderful to see all of you. మరి ఈ రీతిగా మిమ్మల్ని చూడడము ఎంతో అద్భుతకరమైన విషయము, చాలా సంతోషకరమైన దినమని నేను గమనిస్తున్నాను. ఆమేన్. We even have a double dose of David this morning. మరొకసారి మరి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి, మరి డేవిడ్ అని చూడడానికి, అదే రీతిగా కొన్ని సంతోషించడానికి దేవుడు మనకు కొన్ని మాటలు మాట్లాడు దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. एबनेजर अन्ना स्टीवन साहब, प्रेज़ द लॉर्ड। आज का दिन में वचन के अनुसार स्टीवन सर ने कह रहे कि आप लोगों को सुंदर मुकड़ा देख के मेरे को बहुत आनंद हो रहा है और ऐसी आपके साथ मैं भी घुल मिल जाता हूं। और ये जूम मीटिंग क्या है कि हंसते आनंद के साथ हम वचन सुनते हैं। ये बहुत बड़ा सौभाग्य है
और मैं इतने दूर में रह के भी ये बता रहा हूँ तो उन्होंने बहुत आनंद से भर गए हैं। बहुत पहले आते हैं वो जूम में यही बहुत बड़ी बात है। ऐसी आनंद की बातें उन्होंने जता रहे हैं। Amen, amen. Well, we are taking another break from Exodus today. మరొకసారి మరి నిర్గమకాండము నుండి మరి ఒక్కసారి దాన్ని మనము మధ్యలో ఆపుదాము, తర్వాత చూద్దాం ఇంకో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ రోజు. आज का दिन में क्या है कि निर्गमन का किताब क्या है कि एक बार देखेंगे, फिर उसको बीच में रोकेंगे और दूसरा वचन में जाएंगे, ऐसी स्टीवन सर बता रहे हैं। Yesterday we were looking in Matthew chapter 13 about the Lord sowing the seed. నిన్నటి దినాన మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే మరి ఆ యొక్క విత్తనములు విత్తువ అనే ఉపమానం గురించి ఆ వాక్యం మనం విన్నాం. कल का दिन में जो बिता हुआ कल का दिन में मत्ती समाचार 13 अध्याय का वचन को अपन मनन किए हैं। उसमें बोने वाला बीज डालने वाला उसके बारे में अपन कल का दिन मनन किए हैं। And we saw that God is sowing seed to every human that's ever lived. మరి మనం ఒకసారి గమనించినట్లయితే ఆ దేవుడు విత్తనాలు అనేవి ప్రతి హృదయంలో దేవుడు ఆ విత్తనాలను చల్లుతున్నాడని మనం గ్రహించాలి. దేవుని వాక్యం అనే విత్తనాన్ని ప్రతి హృదయంలో దేవుడు మరి చల్లినట్లుగా మనం గమనించాలి. आप और हम क्या है कि समझने से गहराई से परमेश्वर ने आपका हृदय में हमारे हृदय में वचन का जो बीज डालते जा रहे हैं, वही चीज क्या है कि बीज है आपका हृदय में डाला जा रहा है परमेश्वर की ओर से। And so we talked about that every man, woman, and child on earth has no excuse to not know about a great creator, our Lord. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే పురుషులు గాని, స్త్రీలు గాని, పిల్లలు గాని ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా వారు ఆ యొక్క అవకాశము ఉన్నది, కానీ వారు ఎంత మాత్రం దేవుని రక్షణ లేకుండా వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. यहाँ पे आप और हम देखेंगे क्या है कि पुरुष हो, स्त्री हो और बच्चे हो, बुजुर्ग हो, कोई भी क्या है कि परमेश्वर की आज्ञा के बिना परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकते। लेकिन आज का डेट में दुनिया में रहने वाला सब क्या है कि परमेश्वर को महिमा को नहीं देखते हैं, उनको अपनाते नहीं है। ये क्या है कि ये बात का चिंतित दुख है। And we've seen in our journey from Adam and Eve up to Moses in the desert. మనము మన యొక్క ప్రారంభము ఎక్కడి నుంచి జరిగిందంటే ఆది కాండం మొదలుకొని ఆదమని మొదలుకొని మోషే అరణ్య యాత్ర వరకు మన వాక్యాన్ని క్రమక్రమంగా ధ్యానిస్తూ వచ్చాం. Andy, everybody's grinning at you. Thank you, Andy sir. Thank you. Good morning. Good morning. Good morning. Good morning. अपन आज का दिन में क्या है कि उत्पत्ति से लेकर के क्या है कि अपन क्या है कि जो आदम से लेके हव्वा से लेकर के सारे प्रवक्ताओं के बीच में होते हुए ये वचन चल रहा है। लेकिन वहां पे क्या है कि उत्पत्ति से लेकर के अपन मनन करते करते आ रहे हैं। And we've seen the rejection of the Lord by the people. The vast majority of the people have rejected a relationship with God. చాలా వరకు ప్రజలందరూ కూడా మరి ప్రజలను మనం గమనిస్తే ప్రజలందరూ కూడా ఎక్కువ మంది దేవుణ్ణి నిరాకరించిన వారే, దేవుణ్ణి తృణీకరించిన వారే ఈ యొక్క ప్రపంచంలో కనిపిస్తారు. కనుక మరి దేవునికి నమ్మేవారు చాలా తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తాం. आप और हम देखेंगे कि बहुत सारे दुनिया का लोग जो है परमेश्वर को निराकार
मतलब उनको क्या कि विस्तृत किया, हटा दिया, नहीं जाना, क्योंकि परमेश्वर कौन है, परमेश्वर के पास आने नहीं चाहते हैं, परमेश्वर कौन है जानना नहीं चाहते हैं। ऐसी दुनिया में परमेश्वर की जानने वाला से छोड़ करके नहीं जानने वाला बहुत सारे लोग हैं। And when Jesus was born and started preaching the gospel, the divide became greater. మరి యేసు వారు ఆ యొక్క జన్మించిన తర్వాత సువార్త ప్రకటించబడిన తర్వాత ఆ ఒక తేడా అనేది, మార్పు అనేది రెండు భాగాలుగా అయినట్లుగా మనం చూడగలుగుతాం. ఎవరన్నా ఫస్ట్ ఏం చెప్పారు మీరు? యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఆయన వాక్యం ద్వారా రెండు విధాలుగా, ఒక భాగము మరి దేవుని నమ్మినారు, నమ్మని వారు ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. यहाँ पे आप और हम देखेंगे प्रभु यीशु मसीह इस दुनिया में पैदा हुआ था, तब से लेकर के परमेश्वर को जानने वाला है, न जानने वाला है, लेकिन ये दो भाग हो चुके हैं. People love to hear him talk, love to hear him tell the stories. I mean, we had 10 to 15,000 people at a time listening to Jesus. మరి అక్కడ చూసినట్లయితే వేల మంది, 15,000 మంది, 5,000 మంది కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యం వినడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆ జనసమూహము ఆయా సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించేవారు. उस समय क्या है कि 100 लोग, 1000 लोग, कई हजार लोग उस समय जाकर के परमेश्वर वचन को सुनने के लिए और ध्यान करने के लिए आकर्षित होते थे उस जमाने में. And I know you remember in the scriptures the time that Jesus preached that you must eat of my blood, eat of my body, and drink my blood to have a part of salvation. యేసు వారు ఆయన బోధించిన సమయంలో ఆయన ఈ రీతిగా బోధించారు, నా శరీరము తిని నా రక్తం త్రాగాలి, ఆ రీతిగా చేసిన వాడే నిత్య జీవం గలవాడు, అతడు మాత్రమే నాతో సహవాసం చేస్తాడు, ఆ రీతిగా చేయడం వల్ల రక్షణ పొందుకొని పరలోకానికి వారసులు అవుతారు. प्रभु यीशु मसीह ने जब जिंदा था, इस धरती में था, उन्होंने एक अच्छा बात को लोगों को बता के गया है, मेरे ऊपर विश्वास किया, मेरे शरीर को खाना पड़ेगा, मेरा लहू को पीने पड़ेगा, दाग मधु का जैसी, जो मेरा शरीर को खा कर मेरे लहू को पिया वो मेरे साथ रहेगा, स्वर्ग में रहेगा, इसको आप लोग अवश्य करना पड़ेगा. वही क्या है कि मेरे साथ रहेगा, स्वर्ग लोक में करके एक आज्ञा वाचा आपको और हमको दिया है. And this is in John chapter 6 around verse 50. మరి ఈ యొక్క వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాము 15వ వచనంలో. यहाँ पे अपन देखेंगे, वचन के अनुसार देखेंगे तो यूहन्ना सुसमाचार 6 अध्याय 15 वचन में ये बात को लिखा हुआ है. It says in verses starting in 56, whoever eats my flesh and drinks my blood remains in me, Christ, and I in him. 6వ అధ్యాయము 56 వచనంలో మరి ఈ రీతిగా వ్రాయబడింది, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును, జీవముల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలంగా జీవించును, నన్ను తినువాడు నా మూలంగా జీవించునని వ్రాయబడినది. यहाँ यूहन्ना सुसमाचार 6 अध्याय 56 वचन में लिखा है, जो मेरे ऊपर विश्वास किया और वो मेरा शरीर खा करके, मेरा लहू को पी करके मेरा ऊपर विश्वास करने वाला वो नित्य जीवन के अधिकारी होगा और वो मेरे साथ रहेगा, सब कुछ मैं उनके साथ रहूंगा, क्योंकि ये वचन यहाँ पे लिखा हुआ है. I mean, this is a new concept for the people because they are used to going to the temple and having the priest pray for them. మరి ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ కాబట్టి మరి ప్రజలు
ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం వారు చేయడానికి ఇష్టపడాలి. ये नया वाचा है, नया आज्ञा है, इसलिए क्या है कि प्रजा जो प्रभु यीशु मसीह को जानते हैं, मानते हैं, वो क्या है कि अपना कलीसिया में जाकर के प्रभु का शरीर को, उनकी लहू को, ये सारे चीज अवश्य करना ही पड़ेगा. And then we look back up to verse 52. మనం ఒకసారి తిరిగి 52వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే अपन क्या है कि फिर से 52 वचन मनन करेंगे तो And we see the Jews start to argue back and forth, back and forth. How can this man give us flesh to eat? యూదులు మరి ఆ సమయంలో మరి ఆయన శరీరం గురించి ఈ రీతిగా ఆలోచన చేశారు. ఎలా ఆయన శరీరాన్ని తినగలరు అని వారు యూదులు ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఆ రీతిగా వాదించినట్లుగా మనం చూడగలం. यहूदियों ने उसी समय अपना सोच में पड़ गए थे. ऐसे प्रभु यीशु मसीह बता रहा है, मेरा शरीर खा के मेरा लहू को पियो करके बता रहा है. कैसा उनका शरीर को खाएंगे, कैसा उनका लहू को पिएंगे करके एक दूसरे का बताने लगे हैं और उन लोग अपना सोच में पड़ गए थे. See, Jesus had told them, I am the living bread. I am the bread of life. మరి యేసుక్రీస్తు వారు ఆయన ఈ రీతిగా చెప్పాడు, నేను జీవించుచున్న మరి ఆహారము, నేను జీవించే ఆహారం అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. प्रभु यीशु मसीह ने वहां मैं जीवन देने वाला आहार हूं, मैं क्या है कि जीवन देने वाला आहार हूं, जब मेरा शरीर को खा के मेरा लहू को पिएंगे वो क्या है कि मेरा अंदर में जीवित रहेगा, ये बात को बताया. And we know the Sadducees and the Pharisees and the religious people started to hate Jesus. మనకు తెలుసు లేఖన భాగాలు, వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ప్రారంభ దినాల్లో సదుకయులు, పరిసయ్యులు, మత ఛాందసవాదులందరూ కూడా యేసు ప్రభువుని తృణీకరించినట్లుగా, యేసు ప్రభువుని ఆయన మాట వినకుండా విరోధంగా మాట్లాడినట్లుగా మనం చూడగలం. आप और हम देखते हैं, वचन में पढ़ते हैं, जानते हैं, ध्यान करते हैं. उस समय क्या है कि सद्दुकई, परिशर और पंडित लोग, जादू टोना करने वाले और नाना प्रकार के लोग प्रभु यीशु मसीह के साथ रहते थे, संग चलते थे. वो सब लोग क्या है कि साथ में तो रहते थे लेकिन प्रभु यीशु मसीह को कभी अपनाया नहीं है. ऐसे वो लोग हमेशा विरुद्ध करते हुए परमेश्वर के बारे में जानने के उन लोग कभी भी कोशिश नहीं किए हैं. And then he tells them in verse 57, just as the living Father, see his Father, his God in heaven is alive, Amos. Yes. ఈ 57వ వచనాలో వ్రాయబడిన మాట ఏంటంటే, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా తండ్రి జీవము మూలంగా మరి నేను జీవిస్తున్నానని అక్కడ సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. यहाँ 57 में लिखा है कि मेरा पिता स्वर्ग में है, मेरे पिता का जरिया, मेरे पिता में जीवन है, वो जीवन मेरा अंदर में भी है, उनकी जरिया मैं जीवित हूं. वैसा करके वो वचन में 57 में लिखा हुआ है. The living Father has sent me to you, and I live because of the Father. సజీవుడైన దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు కాబట్టి ఆ దేవుడి ద్వారా నేను సజీవుడనై ఈ లోకంలో నేను నా తండ్రి అయిన దేవుని కొరకు నేను జీవిస్తున్నాను. परमेश्वर पिता ने जीवन दे करके, वो जीवित परमेश्वर है, इसलिए उनका जीवन मुझे दे करके भेजा है. इसलिए क्या है कि इस धरती में मैं उनकी जीवन पाके जीवित हूं करके प्रभु यीशु मसीह ने कई बार लोगों को कहा है. Then Jesus
had the nerve, the gall to tell everybody, whoever feeds on me will live because of me. మరి యేసు ప్రభు వారు వారిని పిలిచి ఈ రీతిగా సెలవిస్తున్నట్టు ఏంటంటే, నన్ను ఎవరైతే భుజిస్తారో, నా శరీరాన్ని ఎవరైతే తింటారో వారు నా మూలంగా వారు నిరంతరము జీవించగలరని యేసుక్రీస్తు వారు చెప్పారు. प्रभु यीशु मसीह ने यहाँ ये बात बोला है कि मुझ पर विश्वास रखा, मेरा शरीर को खाना पड़ेगा, मेरा लहू पीना पड़ेगा, तब जो विश्वास करके मेरा शरीर को खा के मेरा लहू को पिएगा, वो क्या है कि कभी नहीं मरेगा, अनंत जीवन मेरे साथ वो रहेगा करके प्रभु यीशु मसीह ने स्वयं इस धरती में रहते समय उन्होंने कहा था. And he says, this is the bread. I am the bread that came down from heaven. మరి ఇది ఆహారము, నేను మాత్రమే, నా శరీరమే మీకు ఆహారము అని మరి యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ये क्या है कि जीवन का रोटी है, मैं ही हूं, मेरे ही शरीर जीवन है करके प्रभु यीशु मसीह बताया है. And then he had the nerve to tell them again. మళ్ళీ ఆయన తిరిగి ఈ రీతిగా చెప్తున్నాడు ఒక మాట. ऐसे क्या है कि उन्होंने उल्टा होकर के फिर से एक बात उन्होंने और कह रहा है. Our fathers ate manna in the desert, which we just talked about that with Moses. ఆ అరణ్యములో మరి ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ మోషే ద్వారా అక్కడ మన్నాను కురిపించాడు. ఆ మన్నాను ఆ ఇశ్రాయేలు ప్రజలు తినినట్టుగా यहाँ पे परमेश्वर ने लोगों को क्या है कि मूसा का जरिया परमेश्वर ने क्या है कि जैसे प्रार्थना किया वैसे मन्ना को बरसाया. वो प्रजा क्या है कि मन्ना उन लोग खाए हैं. Our forefathers ate bread from heaven and died. మరి వారు పరలోకము నుండి వచ్చే ఆ మన్నాను భుజించడం వల్ల వారు భుజించారు, కానీ వారు అందరూ కూడా మరణించినట్లుగా మనం చూడగలం. उन लोग इजराइल लोग जो है मूसा ने प्रार्थना किया था, परमेश्वर ने सुना, परमेश्वर ने क्या है कि मन्ना को बरसाया. वो मन्ना जितने भी खाए हैं, लेकिन क्या है कि उन लोग क्या है कि मृत्यु तो हो चुका है उन लोग का उस समय में. And then Jesus had the nerve to say, but he who feeds on the bread of life from heaven will live forever. మరి నేనిచ్చే ఆహారము నా శరీరము తిను ప్రతి వ్యక్తి కూడా ఆయన నిరంతరము జీవిస్తారు, నిరంతరము జీవించగలడు, మరణం అనేది నిరంతరము జీవించగలడని యేసు వారు బోధించారు. ఆమేన్. उस समय परमेश्वर ने आश्चर्यकारी किया, इजराइल भी मन्ना को भी खाए, लेकिन प्रभु यीशु मसीह यहाँ से अलग से बता रहे हैं, ये मेरा जीवन का रोटी, मेरा शरीर को आपको खाना पड़ेगा, मेरा लहू को पीना पड़ेगा. जो मेरा शरीर को खा के मेरा लहू को पिया, कभी वो नहीं पड़ेगा, मेरे साथ युगान युग रहेगा करके यहाँ पे गारंटी के साथ प्रभु यीशु मसीह बता रहे हैं. He has just told them, I am greater than Moses, I'm greater than Samuel, I'm greater than Eli, Elijah, Elisha. I'm greater than them all. మరి యేసు ప్రభు వారు ఈ రీతిగా సెలవిచ్చాడు ఏంటంటే, నేను మోషే కంటే గొప్పవాణ్ణి, ఏలియా కంటే గొప్పవాణ్ణి, ఇంకా ఆ యొక్క సమూయేలు ప్రవక్తల కంటే నేను గొప్పవాణ్ణి అని యేసుక్రీస్తు వారు ఆ రీతిగా వారికి బోధించినట్లుగా మనం చూడగలం. यहाँ प्रभु यीशु मसीह ने लोगों को ये संदेश दिया, मैं मूसा से अधिक हूँ, और क्या है कि एलिया से अधिक हूँ, और प्रवक्ताओं से भी मैं अधिक हूँ करके वहां अपना प्रचार में लोगों के बीच में उन्होंने अपना बारे में लोगों को कहा, मैं परमेश्वर की ओर से आया हूँ, परमेश्वर मुझ में है, मैं परमेश्वर में हूं करके भी बताया है. ऐसे प्रभु यीशु मसीह ने बताया है. And many disciples left him at that time.
almost only his direct disciples and followers stayed with Jesus. మరి ఆ సమయంలో యేసు ప్రభు వారిని నమ్మినటువంటి చాలా మంది శిష్యులు కూడా ఆయన వదిలేశారు. కొంతమంది ప్రజలు మాత్రమే, కొంతమంది శిష్యులు మాత్రమే ఆయన వెంబడించినట్లుగా మనం చూడగలం. प्रभु यीशु मसीह इतना सिखाए, इतना आश्चर्यकारी किया, इतने सब कुछ बताने के बावजूद भी क्या है कि शिष्य जो है उनकी आखिरी समय में बहुत सारे लोग उनको छोड़ दिया. कुछ ही लोग उनका पीछे रह चुके हैं, कुछ ही प्रजा उनके पीछे रह चुके हैं. Verse 66 says, from this time, many of his disciples turned back and no longer followed him. మరి 66 వచనాలు చూసినట్లయితే ఆయనను మరి చాలా మంది శిష్యులు మరి ప్రారంభ దినాల్లో ఉన్నారు కానీ చాలా మంది ఆయన విడిచి వెళ్ళినట్లుగా మనం గమనించగలం. यहाँ 6-8 वचन का देखेंगे तो बहुत सारा शिष्य जो है प्रभु यीशु मसीह को छोड़ करके चला गया, जैसे अपन देखते हैं. See, when it came to them having to make a decision, am I going to follow Christ because of the hard teaching about the word from the Lord God in heaven through him? మరి వారు ఎందుకు ఆ రీతిగా చేశారా అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆయన ఒక వాక్యాలు చెప్పేవి కఠినమైనవి ఉన్నవా, లేక పరలోకం నుంచి దేవుడు మాట్లాడే మాటలు వాళ్ళు గ్రహింపు లేక వారు వెనుకకు తిరిగారా, మరి ఎందు నిమిత్తం వారు వెనుకకు వెళ్ళిపోయారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. यहाँ पे आप और हम देखें, प्रभु यीशु मसीह ने जो प्रचार करते थे उनके मन में कठिनाई हुआ होगा. नहीं तो परमेश्वर ये सब कुछ कर रहा है, परमेश्वर को नहीं जानने का इच्छा उनका अंदर में रहा होगा. इसलिए क्या है कि कठिनाइयों में रह करके उन लोग क्या है कि परमेश्वर को नहीं जानते हुए उन लोग प्रभु यीशु मसीह को छोड़ के उन लोग चले गए हैं. Now, we don't know how many were left, but we know that in verse 67, Jesus asked the 12 apostles, do you want to leave too? మరి ఎంతమంది ఆయన శిష్యులు ఆయన విడిచి వెళ్ళారో అని మనకు కరెక్ట్ గా అక్కడ తెలియదు, కానీ అక్కడ చూసినట్లయితే 12 మంది శిష్యుల గురించి వ్రాయబడింది. 12 మంది శిష్యులు కూడా అడుగుతున్నాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారని యేసు ప్రభు వారు శిష్యులను అడిగినట్లు మనం చూడగలం. यहाँ 66 वचन में लिखते हैं, कितने शिष्य छोड़ के चले गए हमें नहीं मालूम, लेकिन यहाँ पे प्रभु यीशु मसीह ये कह रहे हैं, आप लोग मुझे छोड़ करके भी जाने के लिए आप लोग सोच रहे हैं क्या? कैसे? यहाँ पे प्रश्न प्रभु यीशु मसीह शिष्यों के साथ पूछ रहे हैं. There's a story, I know Andy's heard this story, where a man went in a church. It was packed with people with a gun. మరి యాండీ గారికి కూడా మరి నేను చెప్పబోయే ఒక కథ తెలుసు. ఒక సంఘములో జనాలు గుంపుగా ఉన్నారు. ఒక వ్యక్తి తుపాకీ పట్టుకొని ఆయన వచ్చాడు. एंडी सर को क्या है, मैं जो बोलने वाला कहानी सच्ची घटना वो जानते हैं. हम लोग क्या है कि यहाँ रहते समय हमारा कलिसिया में एक व्यक्ति आया. वो व्यक्ति के अंदर में बंदूक हाथ में पकड़ा हुआ था. वो चीज वहां पे हुआ है. And he fired off a couple of shots from that gun, and he said, if you want to leave, leave now. And the crowd just ran out the doors. మరి ఆ టైంలో ఆయన ఆ యొక్క గన్నుతో ఒక తుపాకీతో అందరి ఆకాశానికి కొన్ని కాల్పులు కాల్పంగానే ఆయన చెప్పాడంట, మీరందరూ ఇక్కడి నుంచి పారిపోండి. కానీ కేక వేయంగానే చాలా మంది అక్కడ నుంచి అంత జనాలు ప్రాణాలు కాపుకోవడం అందరూ పరిగెత్తినట్లుగా అక్కడ గమనించాం మేము. वहां पे वो व्यक्ति आया कलिसिया में, आसमान की तरफ घंटी का, और वह कि वो चलाने वाले हैं, वो ये बोल रहे हैं कि आप लोग यहाँ से सब चला जाओ करके बोलने पर वहां का कलिसिया वाले सब अपना प्राण बचाने के लिए उन लोग चले गए हैं. And we can make this story even more interesting. The deacons ran out, the youth minister ran out, the associate pastor left. They left, they fled the scene. మరి ఆ యొక్క సంఘంలో చూసినట్లయితే
యూత్ కు సంబంధించిన వారు పరిగెత్తారు, ఆ యూత్ లీడర్ పరిగెత్తాడు, చాలా మంది పరిగెత్తిపోయారు అక్కడ ఉన్న వారు. కానీ ఒక సహాయక అసిస్టెంట్ పాస్టర్ మాత్రమే అక్కడ నిలబడ్డట్లుగా మనం చూస్తాం. वहां पे वो कलिसिया में यूथ अच्छा जवान लोग, यूथ का लीडर, पास्टर, सब लोग क्या है कि अपना प्राण बचाने के लिए उन लोग क्या है कि बाहर दौड़ के चले गए। लेकिन वहां ये व्यक्ति खड़ा था, असिस्टेंट पास्टर, वो बाहर नहीं गया, वैसी वो खड़ा हुआ था पुलपिट में। And the man looked around and the pastor was still there, because all of you are pastors. And there were about 15 people left. మరి అక్కడ చూసినట్లయితే మరి ఒక పాస్టర్ మాత్రమే నిలబడ్డాడు, మిగతా ఒక 15 మంది అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం. वहां देखने से क्या कि वो असिस्टेंट पास्टर वो खड़ा था और वहां पे 15 लोग है, उन लोग भी खड़े हुए थे। And the man turned and looked around and he laid his gun down and he said, "Now I know who the true worshipers of God are, and we're going to have church." మరి ఆయన అక్కడ అన్నాడు, ఆ గన్ను వెంటనే కింద పడేసి, నేను ఒక చిన్న పరీక్ష పెట్టడానికి ఈ రీతిగా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారితో పాటు మనం ఆరాధన ప్రారంభిస్తాము, దేవుని ఆరాధిస్తామని అక్కడ ఉన్న వ్యక్తి వారిని ఒక పరీక్ష పెట్టినట్లుగా మనం గమనించగలం. जो वो क्या कि वो गन जो लेके गया, तुपाकी जो लेके गया वो व्यक्ति, वो गन को नीचे फेंक करके, मैं इसलिए गन उठाया था और कितने लोग इसमें बचेंगे, कितने लोग मरेंगे, मैं आप लोगों को परीक्षा कर रहा था। और वो गन को नीचे फेंक दिया और उन्होंने ये बोला, जो बग गए चले गए उन लोग नहीं, जो खड़े हैं, जो पास्टर खड़े हैं, हमारे ही बीच में ही परमेश्वर का वचन चलेगा, डरने वाला के लिए नहीं, ऐसे करके बताया। All those that ran out did not have a deep, true faith with Jesus Christ. మరి అందరూ పరిగెత్తుకొని పారిపోయినటువంటి వారు ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి లోతైన అనుభవం లేనటువంటి వారు, ఆ యేసు ప్రభు వారిని లోతుగా నమ్మనటువంటి వారే పరిగెత్తిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. यहाँ पे अपन देखते हैं, जब उन्होंने गन ऊपर टिकाया था और अविश्वास से उन लोग भग गए हैं, और क्या है कि जो खड़े हैं उन्हीं लोग विश्वास पक्का है और उन्हीं के साथ आराधना करने के लिए उन लोग आरंभ किए हैं। See, when Jesus was preaching and he told them this, he looked around and the only ones left were his disciples and a few people. యేసు ప్రభు వారు బోధించిన తర్వాత ఆయన ఒక్కసారి పైకెత్తి చుట్టుపక్కల చూసినప్పుడు అనేకులు ఆయన శిష్యులు అందరూ పారిపోయారు, కానీ ఒక 12 మంది శిష్యులు మాత్రమే అక్కడ ఆయన దగ్గర నిలబడినట్లుగా మనం చూడగలం. प्रभु यीशु मसीह भी यहाँ पे जो उस समय जो कार्य कर रहे थे, उस समय क्या है कि बहुत सारे लोगों के बीच में बहुत सारे लोग चले गए हैं, लेकिन वहां पे 10 लोग खड़े हैं करके अपन देखते हैं। Jesus said to them, "Do you want to leave too?" మరి యేసు ప్రభు వారితో ఈ రీతిగా అన్నాడు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడిగాడు. प्रभु यीशु मसीह ने ये बताया कि आप लोग भी मुझको छोड़ करके जाने वाले थे क्या करके पूछा। And Peter said to Jesus, "Lord, to whom shall we go? You have the words of eternal life. We believe and know that you are the Holy One of God." మరి పేతురు మాత్రం ఈ రీతిగా సెలవిచ్చాడేమంటే, ప్రభువా, మేము ఎక్కడికి పారిపోగలము? నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు నాయనా, మేము ఎక్కడ వెళ్ళలేము, నిన్నే వెంబడిస్తాము, నువ్వు పరిశుద్ధుడమైన దేవుడు అని, దేవుడి నుంచి వచ్చిన దేవుని కుమారుడు అని మేము నమ్ముచున్నాము నాయన అని పేతురు ఆ రీతిగా సెలవిచ్చాడు. ఆమేన్. वहां पे प्रभु यीशु मसीह ऐसे कहने के बाद पतरस ने ये कहा कि आपने परमेश्वर की ओर से वाला पवित्र है, पवित्र आप प्रभु है, इसलिए आपको छोड़ करके
हम लोग कहाँ जाएंगे प्रभु करके पतरस ने क्या है कि प्रभु यीशु मसीह को उदाहरण के रूप से वो बताया है। How are we going to be when Andy and I come in October and we're in a church service and the authorities come in? Pow, 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 pow. మరి నేను మరి స్టీవ్ అయ్య గారు యాండీ గారు ఇండియా దేశానికి వచ్చి వాక్యాన్ని బోధించే సమయంలో ఎవరైనా గని తీసుకొచ్చి ఆ తుపాకుతో టపా టపామని కాల్చినప్పుడు स्टीवन सर ये कह रहे कि स्टीवन सर एंडी सर जब इंडिया जब आते हैं और उन लोग के पास कोई अगर एक व्यक्ति आएगा, एक गन पकड़ के आएगा और वो क्या है कि ऐसी गोली चलाते रहेगा और उस समय क्या व्यवस्था हो सकता है, सोचिए। How are we going to be when the Hindus and the Muslims come in and say, you can't worship any more, and they start beating us with sticks? మరి ఆ టైంలో వారందరూ మరి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మరి మేము బోధించే సమయాన్ని మా యొక్క ప్రార్థన దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆటంకపరుస్తూ మమ్మల్ని ఎంతగానో దెబ్బలు కొట్టి మమ్మల్ని హింసించి ఆ రీతిగా చాలా ఇబ్బందులు పెట్టవచ్చు। वहां पे क्या है कि हिंदू लोग हो सकते हैं, मुस्लिम लोग हो सकते हैं, दूसरा लोग भी हो सकता है। हम लोग जब वहां प्रचार कर रहे हैं, हमको भी मारे होंगे, हमको भी हिंसा किए होंगे, हमको भी क्या है कि वो लोग ताड़ा उठाए होंगे, उस बीच में आकर के ऐसे लोग वो लोग आके किया भी होंगे। Are we going to flee? Are our church people going to flee? Or are we going to stand like Shadrach, Meshach, and Abednego? I don't care what you do to me. I'm going to stand for the Lord. మరి అక్కడ జరిగినట్లు ఆ రీతిగా మమ్మల్ని అనేక హింసలు పెట్టినప్పుడు మరి ఆ సమయంలో అక్కడున్న ఆరాధన జరిగే సమయంలో కొంతమంది విశ్వాసులు పారిపోవచ్చు, ఇంకా భయం కలిగిన వారందరూ వెళ్ళిపోవచ్చు। కానీ మరి స్టీవ్ అయ్య గారు, యాండీ అయ్య గారు ఈ రీతిగా చెప్తారంటే, మేము యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి వచ్చాము, మేము దేనికి భయపడము, మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు ఆ రీతిగా ధైర్యంగా చెప్పగలమని అయ్య గారు సెలవిస్తున్నారు। ఆమేన్। स्टीवन सर यहाँ ये बात को बता रहे हैं कि उस समय क्या है कि प्रोसिक्यूशन हो सकता है, तकलीफ हो सकता है, विश्वासियों को मार सकता है आकर के, और विश्वासी क्या है कि डर के मारे बग्गे होंगे और ऐसे भी हो सकता है। और वहां पे स्टीवन सर, एंडी सर खड़ा है और उनके पास भी आके उन लोग क्या है कि सताने लगते समय इन लोग क्या है कि स्टीवन सर बोलता है कि मैं डरने वाला नहीं है, एंडी सर बोलता है कि मैं डरने वाला नहीं है, क्योंकि हम प्रभु यीशु मसीह का वचन प्रकट करने के लिए इंडिया आए हैं और हम लोग उसका वचन प्रकट करेंगे। अगर आप मानने से भी हम क्या कि वैसा रहेंगे करके हिम्मत के साथ हम लोग बोलेंगे। हालेलुया, आमेन, हालेलुया। I see we have a faithful group to come to the Zoom meetings. నేను అనుకుంటున్నాను, నేను నమ్ముచున్నానంటే మన జూమ్ లోకి వచ్చే వారందరూ కూడా ఒక నమ్మకమైన దేవుని సేవకులు, నమ్మకంగా దేవుని సేవ చేసే సేవకులు, సేవకురాండు, వారు దేనికి భయపడరు, దేవుని కొరకు ఖచ్చితంగా మరణమైన నిలబడే సేవకులని నేను నమ్ముచున్నాను। ఆమేన్, yes। अपना जूम में आने वाला स्टीवन सर का ये विश्वास है, सभी क्या है कि पवित्र रूप से आराधना करने वाला, सेवा करने वाला, अनुग्रह पाए लोग है, इसलिए क्या है कि दूसरों को डरते हुए नहीं है, क्योंकि आपने हिम्मत के साथ सेवा करने वाले हैं, बिल्कुल डर नहीं है। प्रभु के लिए हम मरने के लिए भी तैयार है करके हम खड़े रहने वाले हैं, ऐसे मैं विश्वास कर रहा हूं करके स्टीवन सर बता रहे हैं। We, Andy and I, have seen in the last 6 months this participants being as high as 60 people in a meeting. మరి నేను యాండీ అయ్య గారు మరి గత 6 నెలల నుంచి గమనించిందంటే సుమారుగా 60 మంది జూమ్కి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటూ అలా దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారు। मैं क्या है कि इस सालों में ये जूम चलाते जा रहा हूं, लेकिन इसमें मैंने ये चाह रहा हूं कि लगभग हर दिन में, हफ्ता में 4 दिन में 60 लोग जूम में क्या है कि शामिल हो रहे हैं। और ये परमेश्वर की अनुग्रह है, आप लोग के साथ मैं हूं, मेरे साथ आप लोग है, हम सब मिलके परमेश्वर के साथ है, वैसा चल रहा है करके स्टीवन सर
अच्छा रीति से बोल रहे हैं। And I see today we've got 12 screens. We have about a maximum of 30 these days, and that's only on Thursday since Samuel's group joined us. మరి నేను ఒకసారి గమనించినట్లయితే ఈ రోజు కూడా తక్కువ మంది వచ్చారు, సుమారుగా 12 మంది కనిపిస్తున్నారు. మరి ఒక్కోసారి 30 మంది వస్తారు. ఒకసారి అయితే సామెల్ గ్రూప్ వచ్చారు, వాళ్ళు ఒక చాలా గుంపుగా ఒక చాలా మంది వచ్చారు. ఆ టైంలో కూడా ఒక 40 మంది వరకు ఉన్నట్లుగా నేను గమనించాను. यहाँ पे अभी क्या कि 10-12 लोगों को देख रहा हूँ, क्योंकि सामेल का ग्रुप आया उस समय 40 लोग आते थे। आज का दिन में मैंने भी कहीं भी मैं क्या कि लिंक नहीं भेजा हूँ जी, मैं भूल गया था। मैं भी कम से कम 6-7 लोगों को भेज रहा था, आज नहीं भेजा हूँ, इसलिए शायद लोग कम हो गया है। तो परमेश्वर की धन्यवाद हो। आने वाला समय में सबको लिंक बना करके उसमें डालेंगे, तभी जाकर के सबके पास ग्रुप जाने से ही उन लोग ज्वाइन हो सकते हैं। ऐसी परमेश्वर की धन्यवाद हो। आज 12 लोग आए हैं। I want to tell you, and I'm speaking for Andy, he can nod his head like this if he doesn't agree. మరి నేను ఆండీ అయ్య గారితో మాట్లాడాను. దేవుడు గొప్పవాడు, దేవుడు ఏదైనా చేయగలడు, ప్రజలను మరి తీసుకురాగలడు, వాక్యాన్ని వినిపించగలడని నేను అయ్య గారితో మాట్లాడాను. स्टीवन सर कह रहे हैं कि मैं क्या कि एंडी सर के साथ मैं अपना दोनों बात किए हैं। परमेश्वर महान है, और क्या है कि उन्होंने क्या है कि किसी को भी लेके आ सकता है, किसी को भी सुना सकता है, किसी को क्या है कि अपना और आकर्षित कर सकता है। ऐसे करके मैं एंडी सर के साथ मैंने बताया था। Andy and I are not concerned if there are 5 people here or 60. మరి ఆండీ అయ్య గారు కానీ స్టీవ్ అయ్య గారు కానీ ఈ రీతిగా మాట్లాడుతున్నారు. 60 మంది ఉన్నా మేము బోధిస్తాము, ఒకవేళ 5 మంది ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని బోధిస్తామని వాళ్ళు సిద్ధంగా ఉండి ఆ స్టీవ్ అయ్య గారు మరి ఈ రీతిగా మనకు తెలియపరుస్తున్నారు. ఆమేన్. परमेश्वर की धन्यवाद हो। स्टीवन सर और एंडी सर उन लोग ऐसे सोच के बैठे हैं, 60 लोग आने से भी प्रचार करेंगे, 30 लोग आने से भी प्रचार करेंगे, लेकिन 5 लोग आने से भी हम ये समय दे करके प्रचार करेंगे। ऐसे करके स्टीवन सर आपको और हमको बता रहे हैं। He and I are called to teach the Indian pastors and people deeper truth from the scriptures. మరి దేవుడు స్టీవ్ అయ్య గారిని, ఆండీ అయ్య గారిని మరి పిలవడానికి గల కారణం ఏంటంటే భారతదేశ ప్రజలను దేవుని వాక్యంలో బలపరచడానికి, వారు వాక్యాన్ని ఎక్కువ విని వాక్యంలో ఎదగడానికి మరి దేవుడు మా ఇద్దరిని పిలిచినట్లుగా నేను గమనించాను. ఆమేన్, ఆమేన్. स्टीवन सर ये बता रहे कि हम दोनों को परमेश्वर ने बुलाया इसलिए कि भारत देश में हम जो वचन दे रहे हैं और उन लोग प्रभु में बने रहे, प्रभु का वचन माने जाने, और क्या है कि बहुत आयत की आशीष पाए। इसलिए क्या है कि हम लोग इंडिया का जो ये प्रचार मैं और एंडी सर करते जा रहे हैं, ऐसे बता के स्टीवन सर बोल रहे हैं। We are not trying to impress anybody, are we, Andy? We are trying to let God be glorified through these meetings. మరి నేను కానీ ఆండీ అయ్య గారు కానీ మేము ఎవరిని బలవంతం చేయను. ఈ యొక్క జూమ్ కార్యక్రమం ద్వారా పాల్గొన్న వారి ద్వారా దేవుడే మహిమపరచబడతాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Ebenezer? అన్న మరొకసారి చెప్పాలా? और क्या है कि एंडी सर ने हमने कभी भी आप लोग को स्पोर्स नहीं करेंगे, क्योंकि ये हमारा काम है, हम करते जा रहे हैं। आप लोग कितने भी आने से भी हम वचन देंगे, ये स्टीवन सर का कहने का है। So it does concern us some that these people came and stayed for a short time and then they went away. మరి ఇక్కడ యేసుప్రభు వారి కాలంలో మనం చూసినట్లయితే జనసమూహాలు ఎక్కువగా వచ్చారు, కానీ వారిలో దేవుని వాక్యము లేనందున వారందరూ వెనుకకు వెళ్ళినట్లుగా మనం గమనించగలం. यहाँ पे आप और हम देखते हैं कि
बहुत सारे क्या कि प्रजा आए हैं प्रभु यीशु मसीह के बाद पास, और वहां आए तो है लेकिन हर कोई उनको ऊपर विश्वास नहीं किए जैसे देखते हैं. And I know, I believe Andy knows, we have to be మరి నాకు faithful. If there's only a Yeah. few of us, we have to be faithful. మరి మన జీవితంలో కూడా మనం కొద్ది మంది ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు యాండీ అయ్య గారు కూడా నమ్మకమైన వ్యక్తి, నేను కూడా నమ్మకమైన వ్యక్తి, మేము కొద్ది మందికైనా బోధించడానికి సిద్ధంగా ఉన్నామని నేను ఎంతో మీకు తెలియపరుస్తున్నాను. ఆమేన్ ఆమేన్. अभी एंडी सर भी क्या है कि विश्वास रखने वाला व्यक्ति है, मैं भी विश्वास रखने वाला व्यक्ति हूँ, और बहुत कम लोग भी रहने से भी हम लोग प्रचार करके प्रभु का वचन देने वाले हैं. ఆమేన్. Andy, I know you have to go, but is there anything you would like to say? యాండీ గారు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, మరి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాలి అని మీకు తెలియపరుస్తున్నాను. एंडी सर आपने जा करके वचन को बताइए, इंडिया जा करके, ऐसी मैं आपको बता रहा हूँ. Unmute, Andy. Yes. Unmute. We can't hear you. యాండీ అయ్య గారు అన్మ్యూట్ లో ఒకసారి మీ మాట వినాలనుకుంటున్నాము అని అయ్య గారు అడుగుతున్నారు. एंडी सर आपने अनम्यूट में है, म्यूट खोलिए. I know you know how to do that. Andy sir, you're unmute, please unmute. There we go. I'm back on the screen now. Oh, praise the Lord. Praise the Lord. Okay. Oh. I have enjoyed thus far. Yes, నేను ఎంతగానో మరి యొక్క జూమ్ బట్టి మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆమేన్. एंडी सर कह रहे हैं कि आप सबको हंसते हुए फिरते हुए मैं क्या कि देख रहा हूँ, कितने में आनंदित हो रहा हूँ आप लोग को देख के करके एंडी सर कह रहे हैं. And the words of what Brother Steve is saying is so very true. మరి ఆ యొక్క స్టీవ్ అయ్య గారు చెప్పే మాటలన్నీ కూడా చాలా సత్యమైన మాటలు. ఆయన సత్యమైన మాటలు బోధిస్తున్నాడు, సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడు. एंडी सर कह रहे हैं कि स्टीवन सर जो भी बता रहे हैं पवित्र आत्मा के जरिया सत्य का बातों को आपको सिखा रहा है, उसी को आप लोग सुनिए करके एंडी सर भी सपोर्ट करके बता रहे हैं. And only the true worshipers will last. మరి నిజముగా ఆరాధించేవారు కూడా కొద్ది మందే ఉంటారు. నిజంగా దేవుని ఆరాధించేవారు కొద్ది మందే ఉంటారని మరి నేను మీకు తెలియపరుస్తున్నాను. एंडी सर भी ये भी बात को कह रहे हैं कि सचमुच में परमेश्वर को आराधना करने वाला, उनके ऊपर विश्वास करने वाला, पवित्र आत्मा को पाने वाला कुछ ही लोग रहते हैं करके एंडी सर भी ये बात को अंगीकार कर रहे हैं. And God will allow situations to come into our lives to see whether or not we are true worshipers of God. దేవుడు మన జీవితంలో ఇష్టపడేది ఏంటంటే మనము దేవుణ్ణి ఆరాధించేది మనం కొద్ది మంది అయినప్పటికీ కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నామాన్ని మహింపరచాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. परमेश्वर ने आपसे हमसे ये चाहता है कि हम थोड़े से विश्वास में हैं, थोड़े काम कर रहे हैं, थोड़ा सेवा कर रहे हैं, लेकिन वो अपने इच्छा के अनुसार उनकी आराधना करे, उनकी महिमा करे, उसमें हम बने रहे. वही कह कि परमेश्वर आपसे हमसे चाहता है. And when Brother Steve was saying about take this bread and eat of me, and those that eat of me shall live forever, you know, we have the communion, and then we have the fellowship with God through the Word of God. స్టీవ్ అయ్య గారు బోధించినట్లుగా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే
మరి నిజమైన నిత్య జీవం కలవాడని దేవుని వాక్యంలో చెప్పాడు. అదే రీతిగా ఎప్పుడైతే మనము ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగుతామో ఆయనలో జీవించగలము, ఆయనతో సరైన సంబంధం కలిగి ఉండగలము. వాక్యము ద్వారా ఆ రీతిగా మనం పోషించబడతాం. ఆమేన్. जैसे स्टीवन सर ने क्या है कि वचन को बताया और उनका शरीर को खा के उनका लहू को पी करके और उनमें बने रहेंगे तो क्या कि नित्य जीवन पाएंगे करके एंडी सर भी वही बता रहे कि और क्या है कि प्रभु यीशु मसीह का शरीर को खा करके उनका लहू को पीने से मेरे साथ रहेंगे, क्योंकि स्वर्ग में मेरे साथ आप रहेंगे करके प्रभु यीशु मसीह ने जो बोला वो बात सच है करके एंडी सर भी कह रहे हैं. And God is going to bless the faithful because he knows that we need this word of God, this bread of life every day to make it. దేవుడు మరి ఒక సత్యమైన వారి కొరకు, నీతిమంతుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు లేక ఆయన ఆహారాన్ని భుజిస్తూ, వాక్యమైన ఆహారాన్ని భుజిస్తూ, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడే నిత్య జీవం కలిగి ఆయన పరిచర్యలో మనం బహుగా ముందుకు వెళ్ళగలం. परमेश्वर ने ये चाहता है कि क्योंकि अपन पवित्र लोग हैं इसलिए हमेशा वचन सुनने वाले हैं, इसलिए क्या है कि परमेश्वर ये चाहता है कि उनके शरीर को खा करके उनको लहू को पी करके उनके साथ रहने के लिए आपको हमको नियुक्त किया, वही परमेश्वर चाहता है. So with that being said, Brother Steve, I love you. I love all of my brothers and sisters in India, but I have to go to work. Oh, no. మరి ఆండీ అయ్య గారు చెప్తున్నారంటే నేను చాలా సంతోషము మీ యొక్క ప్రేమను బట్టి, మీ అందరితో కలిసి ఉండడము, మీరు మమ్మల్ని ప్రేమించడం ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. కానీ ఇప్పుడు నేను పని చేయడానికి వెళ్తున్నాను అని అంటున్నారు అయ్య గారు. एंडी सर ने ये कह रहे हैं कि आप लोग के साथ रहना, वचन बांटना, आप लोग के सामने बैठना परमेश्वर की धन्यवाद है क्योंकि आपके साथ खुशियां मिलती है, लेकिन मैं अभी क्या है कि मैं काम करने जा रहा हूँ करके ऐसी एंडी सर ने बता रहे हैं. Andy, we are all praying for you and everybody loves you. Amen, amen. ఆండీ అయ్య గారి కొరకు మనం అందరము ప్రార్థన చేస్తున్నాము. మేమందరం కూడా ఆండీ అయ్య గారిని ప్రేమిస్తున్నామని స్టీవ్ అయ్య గారు సెలవిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. स्टीवन सर ये बता रहे हैं कि एंडी सर को हमने सब प्रेम कर रहे हैं, उनके लिए हम प्रार्थना करेंगे सब करके स्टीवन सर ने एंडी सर के बारे में बता रहे हैं. आमेन, Amen. आमेन, आमेन, हालेलुया. Amen. Bye. Thank you. Yeah, Andy, he's working hard now. Can't get good employees. మరి ఆండీ అయ్య గారు చాలా కష్టపడి పనిచేసే ఒక మంచి దైవ సేవకుడు. ఆయన మంచి పని చేసే వ్యక్తిగా నేను గమనించాను. एंडी सर ने क्या कि बहुत मेहनत के साथ करने वाला व्यक्ति है, हमेशा मेहनत करते रहते हैं, मेहनत करके सेवकाई करते हैं, उनके बारे में मैं अच्छी तरह जानता हूं करके स्टीवन सर ने गवाही बता रहे हैं. Now, as we've just looked at those verses in John chapter 6, ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానించిన విషయాలన్నీ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం ఈ విషయాలన్నీ మనం చూడగలిగాం. यहाँ पे अपन देखते हैं अभी जितने भी ध्यान किए हैं ये वचन और यूहन्ना सुसमाचार 6वां अध्याय में पाया जाएगा. I want us to look at a couple scriptures in chapter 7. నేను ఇంకా కొన్ని విషయాలు మరి 7వ అధ్యాయంలో కూడా నేను చదివి మీకు వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. मैं क्या है कि 7वां अध्याय में पढ़ करके आप लोगों को सुनाने के लिए इच्छा कर रहा हूं. Verse 37 and 38. And y'all read that, okay, please. యా ఓకే. 7వ అధ్యాయము 37-38 వచనాన్ని మనము చదువుకుందాం తెలుగులో. మరి హిందీలో కూడా ఎవరైనా ఉంటే తర్వాత చదవాలి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నాయందు విశ్వాసం ఉంచు వాడెవడో
లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హిందీ 7:37 7:37 కదండి. అది 7:37, 38 రెండు వచనాలు అన్న. 7 अध्याय क्या है कि 37, 38 कोई हिंदी में पढ़िए, हिंदी में कोई लोग है पढ़िए. कोई नहीं है. కోయినే అన్న, మీరే చదవండి ఒకవేళ చదువుతారా. ఒకసారి మీరు చెప్పండి, నాకు చదవటం అవదే గారు. బైబిల్ నేను పట్టుకుని తీసేటప్పుడు లేట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో 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 నో వన్ ఇన్ హిందీ, సో వీ కెన్ గో ఇన్ తెలుగు అని. Okay. చెప్పండి చెప్పండి. ఎస్ సార్, గో అహెడ్. They have just talked about, Jesus has, that nobody knows where I came from, where I'm going, and you can't follow me. మరి యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. మరి మీరు నన్ను వెంబడించాలి, అప్పుడే మీరు మరి నిత్య జీవానికి వారసులు అవుతారని యేసు ప్రభు వారితో చెప్పాడు. प्रभु यीशु मसीह ने ये बताया है कि आप मेरे पीछे बोले, आपने हमारा पीछे होने से क्या है कि मेरे साथ आप लोग रहेंगे करके भी बताया. And we already know from other scriptures that the Pharisees are stirring up the people against Jesus. మరి మనకు తెలుసు, మరి లేఖన భాగాలు మనం చూసినట్లయితే చాలా యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్లకుండా, ఆయన బోధ వినకుండా సద్దుకాయలు పరిసయ్యులు ఎంతగానో అడ్డగించినట్లుగా మనం చూడగలుగుతాం. अपन अच्छी तरह जानते हैं कि प्रभु यीशु मसीह में जब प्रचार करते थे उस समय क्या कि सद्दुकी या परिसरी शास्त्री लोग क्या कि रुकावट कर रहे थे, क्योंकि उनके पास जाने भी नहीं दे रहे थे. Question: if we don't have any Hindi people here, why are we interpreting into Hindi? Yeah, yes sir, that's true. Yeah, yes అన్న ఎబ్నేజర్ అన్న, హిందీ వాళ్ళు ఒక్కరు కూడా లేనట్టుగా ఉన్నారా? అడుగు, कोई हिंदी आदमी जुम. Oh, I know why. Because we're recording the sermon. Yeah, yes sir, yes sir, yes sir. Okay, let's move forward. Yes, okay, okay అన్న, వెళ్దాంలే. Okay, translation చేయండి. Okay sir, definitely. Yeah, we go forward. Yeah, I mean, the Sadducees and the Pharisees are stirring the people up to hate Jesus. సద్దుకైలు పరిసయ్యులు వారెంతగానో మరి యేసు ప్రభు వారి దగ్గర రాకుండా ప్రజలను వారెంతో గలిబిలి చేసినట్లుగా మనం చూడగలం. यहाँ सदियों के या परिसरीय शास्त्री लोग क्या है कि प्रभु यीशु मसीह के पास वो आना चाहता तो भी आने नहीं दे रहे थे. And this whole chapter 7 is about Jesus going to the Feast of Tabernacles. మరి ఈ యొక్క 7వ అధ్యాయం అంతా మనము గమనించినట్లయితే ఆ యొక్క బలిపీఠము యొక్క మందస్సం యొక్క విషయాలు రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. And so he ends up teaching at मनन करेंगे तो वहाँ क्या है, पुलपीठ के बारे में, वहाँ वाचा का बारे में अपन पूरा समझ सकते हैं. Jesus ends up teaching at the feast, which stirs the Jews up. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మరి ఆ యేసు ప్రభు వారు ఆ యొక్క దాని గురించి బోధించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ ప్రధాన యాజకులందరూ ఆయన తిరిగినట్లుగా మనం చూడగలుగుతాం. Now, the scripture we just read, प्रचार करते समय प्रभु यीशु मसीह पवित्र जगह में वाचा का संदूक के पास रह करके, मतलब वो प्रचार करते समय पवित्र गुड़ार में रह करके वो क्या कि करते समय जितने भी संदूक के परिषद शास्त्री जो है याजक है उनके साथ है करके हम देखते हैं. This scripture we just read, 37-38, gives me tremendous hope and comfort and security. ఈ 37-38 వచనాలు మనం గమనించినట్లయితే
ఈ వచనాల ద్వారా మనం ఎంతో ఆదరణ, ధైర్యము, ఒక భద్రత మనము పొందుకొనగలమని గమనించాలి. 37, 38, 39 अपन देखेंगे तो बहुत अच्छा आदरणा करने वाला वचन है। यहाँ पे प्रामुख्य बात है, यहाँ पे लिखा हुआ है, इसको मनन करना जरूरी है। And he's telling the crowd, this huge crowd in the tabernacle, in the temple. ఆ సమయంలో చాలా మంది గుంపులుగా ఉన్నారు. ఆ జనసమూహము ఉన్న సమయంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో నుండి ఈ రీతిగా మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలం. If anybody wants to, बहुत सारे लोग क्या है कि जून की जैसी वहां पे रह चुके हैं। प्रभु यीशु मसीह ने क्या कि प्रत्यक्ष गुडार से वाचक संदूक के पास वहां रह करके उन लोग को प्रचार कर रहे हैं। I can't keep my mouth shut, Amos. Yes, sir. Yes, sir. అయ్యగా తొందరపడుతున్నా ఎన్నో చెప్పకుండా అంటే నా ప్లాస్టర్ వేసుకుంటే ముట్టుకుంటున్నాయి. ఓకే ఎస్ సార్ గో అహెడ్. Okay. If any man is being called by the Holy Spirit, if that thirst is inside of you, come and drink. మరి ఎవరైతే పరిశుద్ధాత్ముడి ద్వారా వారు నింపబడి ఉంటారో వారందరూ కూడా మరి దేవుని దగ్గరకు వచ్చి మరి నాలో ఉన్నటువంటి జీవజలాన్ని మీరు సేవించాలని దేవాతి దేవుడు సెలవిచ్చాడు. यहाँ पे अपन देखेंगे परमेश्वर के पास कितने लोग आए हैं, आकर के वहां पे सुन रहे थे। प्रभु यीशु मसीह ये कह रहे हैं कि मेरे अंदर में जो जीवन का जल है वो आप लोग पियो। ऐसे करके प्रभु यीशु मसीह ने वहां प्रचार कर रहा था। और परमेश्वर भी ये चाहता है कि उनकी जीवन का जल हम पिए, हम क्या है कि उनकी आशीष पाए, ऐसी और प्रभु यीशु मसीह भी चाहता है। And then he said, whoever believes in his heart, not his head, his heart, as the scripture has said. ఎవరైతే తన హృదయంలో నమ్ముతారో విశ్వసిస్తారో మరి మన తలయందు కాదు కానీ హృదయములో విశ్వసించినప్పుడు మరి వారిలో నుండి జీవజలము మరి ప్రవహిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. यहाँ पे प्रभु का वचन प्रभु यीशु मसीह कह रहे हैं कि मुझ पर विश्वास किया है, वो क्या है कि सिर में नहीं रखना, हृदय में रखना है। और हृदय के जरिए क्या है कि जीवन का जल उमड़ेगा। ये क्या है कि मैं ये चाहता हूं करके प्रभु यीशु मसीह वचन के द्वारा वचन भी यही कह रहा है। And the scripture in the Old Testament said that salvation came through faith in the Lord. మరి పాత నిబంధన ఆ యొక్క గ్రంథాన్ని మనము గమనించినట్లయితే రక్షణ అనేది దేవాతి దేవుడైన దేవుడి ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మరి వస్తుందని పాత నిబంధన సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. पुराना नियम अपन फरकने से, पुराना नियम से नहीं लेकिन नया नियम से क्या है कि उद्धार का मार्ग, उद्धार जो है प्रभु यीशु मसीह का जरिया आया करके देखते हैं, पुराना नियम का जैसे नहीं। And see, I think this is important to us because Jesus is saying, I am only telling you the scriptures. This is not something new. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏంటంటే దేవుని వాక్యాన్నే మీకు బోధిస్తున్నాను, ఇది ఎంత మాత్రం కూడా క్రొత్తది కాదు, దేవుని వాక్యాన్ని లేఖనాలే మీకు బోధిస్తున్నాను యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. प्रभु यीशु मसीह ने प्रजाओं से यही बता रहा है कि परमेश्वर का वचन मैं क्या कि प्रचार कर रहा हूं, क्योंकि परमेश्वर ने जो बोला था क्या कि जितने भी लेखन लिखे हैं, जितने भी व्यवस्था में लिखा हुआ है, वही चीज मैं आप लोग को प्रचार कर रहा हूं करके स्वयं प्रभु यीशु मसीह भी ये बात को प्रजाओं को बता रहा है. The scriptures say, and Jesus has said, I have come to fulfill the scriptures.
యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అదే రీతిగా లేఖనాలు కూడా చెప్తున్నాయి ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరి వాక్యాన్ని నెరవేర్చడానికి, ఆ వాక్యాలు నెరవేర్చబడడానికి నేను శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. ఆమేన్. यहाँ पे वचन भी कहता है, क्योंकि पहले क्या है कि चरित्र और क्या है कि ये सारे लेखन भी कहते हैं, और वही चीज क्या है कि मैंने शरीर की धारण करके धरती में आया हूं, मेरे जरिया सब कुछ संपूर्ण होना है करके प्रभु यीशु मसीह भी वो बात को कह रहे हैं। Now remember, this book of John, Matthew, Luke, and has not been written yet. మరి ఇది గమనించినట్లయితే మత్తయి, మార్కు, యోహాను, లూకా ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా వ్రాయబడలేదు యేసు ప్రభు వారు ఉన్న కాలంలో. वहां प्रभु यीशु मसीह रहने के समय मत्ती, यूहन्ना और मार्कुस ये वाला लिखा हुआ नहीं था। प्रभु यीशु मसीह जब था ये सब कुछ लिखा हुआ नहीं था। Jesus is talking about the scriptures in the Old Testament. మరి యేసుక్రీస్తు వారు మాట్లాడే వాక్య భాగాలు ఏంటంటే పాత నిబంధన గురించే కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. यहाँ प्रभु यीशु मसीह जो है जितने भी बातें कह रहे हैं पुराना नियम का अनुसार कहते हुए और उन्होंने बताते हुए चल रहे हैं। And then he says, if you believe in me, streams of living water will flow from within you. యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిచ్చారు, నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీలో నుండి జీవ జల నదులు పొర్లి పారునని యేసుప్రభు వారు సెలవిచ్చారు. ఆమేన్. प्रभु यीशु मसीह ने यहाँ पे सचमुच का वचनों को मैं कई वचनों में बोला था, मैं सच कहता हूँ, मैं सच कहता हूँ, ऐसे वो सच बोल रहे हैं। मुझ पर विश्वास करेगा, आपका हृदय से आपके अंदर से जीवन की क्या की नदियां बहेगा। मुझ पर विश्वास करने से वो मैं ही हूं करके प्रभु यीशु मसीह सच वहां बताते जा रहे हैं। And we know that Jesus is teaching, he's telling us that the Holy Spirit will come and will fill us and seal us and make a deposit guaranteeing our salvation. మరి యేసు ప్రభు వారు ఈ రీతిగా బోధిస్తున్నట్టంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ ద్వారా మనల్ని నింపుతాడు, ఆయన ఎంతగానో మనల్ని ఆనందింపజేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనకిచ్చిన రక్షణను ఎంతో భద్రంగా కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. प्रभु यीशु मसीह ये बता रहे हैं कि पवित्र आत्मा आपको अगुवाई करेगा, पवित्र आत्मा को मैं भेजूंगा, वो आपको अगुवाई करेगा। इतने ही नहीं है, पवित्र आत्मा का जरिया सब कुछ संभव है, क्योंकि पवित्र आत्मा आपका अंदर में रहेगा, वही सारे कार्य को करेगा करके पवित्र आत्मा का जरिया प्रभु यीशु मसीह वो भी वो चीज को बताते जा रहे हैं। And through scriptures, for me, this is telling me, quit trusting my own intellect, quit trusting memorized scripture, and trust the Holy Spirit who will speak through us. మరి మనము ఆ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే మన యొక్క తలలో ఉన్న జ్ఞానము ద్వారా మనం ఎంత మాత్రం విశ్వసించకుండా, మరి వేరే విధానంగా విశ్వసించకుండా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో మరి ఆయన ఆహ్వానించి పరిశుద్ధాత్మ ద్వారా తొందరగా మనం విశ్వసించాలని ఆ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. यह क्या है कि वाचा जो नया वाचा जो बता रहा है कि अपन अपना दिमाग और इससे सोच करके नहीं, और आपका हृदय में रहने वाला पवित्र आत्मा का अनुग्रह से जीवन का जल आप क्या कि हृदय के अनुसार पाओगे करके प्रभु यीशु मसीह वहां पे संदेश के रूप में बता रहे हैं।
Amen. Trust the Holy Spirit. Not Steve, not Andy, not Amos, not Ebenezer. Trust the Holy Spirit in our lives. మన జీవితంలో కూడా మరి శివయ్య గారిని, మరి డేవిడ్ అన్నను, ఎబెనేజర్ అన్నను, ఇంకా ఎవరిని నమ్మడానికి వీల్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని అందే మనం విశ్వాసం ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుడే మనం వెంబడించి ఆయన పరిచయలో మనం ముందుకు వెళ్దామని మనం గమనించాలి. यहाँ पे ये बता रहे हैं, स्टीवन सर का ऊपर विश्वास नहीं, एंडी का सर का ऊपर विश्वास नहीं, एबेनेजर सर का ऊपर विश्वास नहीं, आमोस सर का ऊपर विश्वास नहीं, और मनोहर जी का ऊपर विश्वास नहीं, और जितने भी लोग रहते हैं डेविड सर के ऊपर भी विश्वास नहीं, लेकिन ये विश्वास पवित्र आत्मा का जरिया आपको पाना है। ये क्या है कि पवित्र संगति है करके स्टीवन सर पवित्र आत्मा के जरिए बातों को आपको हमको समझा रहे हैं। Amen, amen. Thank you for listening today. Open the floor to comments, prayer request. Yes. దేవుని నామానికి మహిమ. మరి ఈ సమయంలో మీరు దేవుని వాక్యాన్ని విన్నందుకు చాలా వందనాలు. మరి మీకు ఇంకా ప్రార్థన మనవులు, మరి దేవుని వాక్యం ఏ రీతిగా దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడో అది తెలియపరచాలని నేను మనవి చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ స్టీవెన్ సార్, యాండీ సార్ కు ప్రైజ్ ద లార్డ్. అయ్యా అన్న, ఈ రోజు మరి దేవుని వాక్యంలో చాలా చక్కగా దేవుడు చేసిన కార్యాలు, మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా నేర్పించిన కార్యాలు, మరి స్టీవెన్ ఏ గారి ద్వారాగా అనేక విధాలుగా మనం వింటున్నాం. అయితే దేవునికి చాలా చాలా వందనాలు. మన హృదయం ఉప్పొంగి లీడు వలె గంతులు వేసి పరిగెత్తే అంత విధానమైనటువంటి సంతోషం, ఆనందం మనలో కలుగుతుంది జూమ్ ద్వారాగా. స్టీవెన్ సార్కి ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే నవ్వుతూ చెప్పడం. అయితే చాలా మంది సేవకులు నవ్వరు. అందు గురించి నేను కూడా చాలాసార్లు చెప్పడంలో కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు కూడా. అయితే స్టీవెన్ సార్ చెప్పినటువంటి వాక్యాల్లో మరి ఎంత మధురమైనటువంటి శక్తిపూర్వకమైనటువంటి మరి అభిషేకం మరి ఉందనేది మనం అందరం గ్రహిస్తున్నాం. చిన్నపిల్లలు కానీ, యవ్వనస్తులు కానీ, ముసలి వాళ్ళు కానీ అందరూ వింటున్నారు. మరి అయితే నేనైతే ఒకటే చెప్పగలను, దేవుని కృప చెప్పున ఇలాంటి జూమ్లో రావటం, మిమ్మల్ని అందరినీ చూడడం, నా ఫెలోషిప్ కూడా మీ ద్వారాగా, మీ ఫెలోషిప్ కూడా నా ద్వారాగా ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈరోజు యాండీ గారిని కూడా చూసాం, సంతోషం. రాబో దినాల్లో అక్టోబర్లో అయ్యగారు వస్తున్నారు. మరి అన్ని చోట్లకి రావాలని ప్రార్థన చేద్దాం. అయితే అయ్యగారు వస్తే ఆయన పాదం మోపితే ఎక్కడైనా పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉంటుందని మన విశ్వాసం. అయితే ఈ రోజు అయ్యా నేను మీరందరూ చేసిన ప్రార్థన వల్ల సేవ చేస్తున్నాను, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా. అయితే ఈ రోజు మంచి వార్త, శుభవార్త ఏంటంటే, మా అబ్బాయి ఇందాక ఫోన్ చేసి మీరందరూ ప్రార్థన చేశారు డాడీ, మరి జూమ్ లో చెప్పు అని. ఆయనకి ఇంటర్న్షిప్ 30,000 ఇంటర్న్షిప్ ఇందాకే పాస్ అయిందండి. అయితే అది మీ అందరికీ చెప్పమన్నాడు, ఏషేపు రాజా హైదరాబాద్ లో. అయితే చాలా సంతోషించాడు, ఇవాళ టెన్షన్తో ఉన్నాడు. అయితే ఆ బిడ్డ గురించి మీరు చేసిన ప్రార్థన అనేక మంది జూమ్ మీటింగ్లో చేస్తున్నారు, ఎక్కడి నుంచి పాకిస్తాన్ వరకు కూడా చేస్తూ ఉన్నారు. అయితే నేను సంతోషించింది, వేళ సాక్ష్యం చెప్పాను ఆ అబ్బాయి గురించి, వేరే వారికి సాక్ష్యం చెప్పాను. ఆ విధంగా ఆ బాబుకి, స్టీవెన్ సార్కి ధన్యవాదాలు. ప్రార్థన చేశారు, అనేక మంది ప్రార్థన చేశారు. ఈరోజు దేవుడు ద్వారం తెరిచి ఇంటర్న్షిప్ దొరికింది. ఇంకొక సంవత్సరం చదువుకుంటే నేను కూడా ఫోన్ ఇంకా దొరకాలి. మరి అది దేవుడు మన ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల, మీ పరిశుద్ధుల ప్రార్థన వల్ల ఇదంతా జరిగిందని నేను నమ్ముచున్నా. నాకైతే ఇంట్లో ఏమీ లేనప్పటికీ కూడా పెద్ద పెద్ద కార్యాలు దేవుడు చేస్తున్నాడు, మీరు చూస్తున్నారు. కానీ ఇంకనూ అనేక ఆత్మలు రక్షించేందుకు మనం వెళ్ళాలి, మనం ఆయన ఎత్తబడే గుంపులో ఉండాలి, మరి ఆయనతో ఉండాలని నా ఆశ. ఈ విషయం అయ్యగారికి, ఈ మెరాకిల్ గురించి చెప్పండి అయ్యగారు. Amen, amen. Sir, so Ebenezer Anand saying like this, his son got a internship because 30,000 every month they are giving. So, but that's a miracle, God done miracle. Through your prayer, all our Zoom prayers, so God done miracle. That's a great miracle. Thank you, Steve, sir. He said like that only.
And Amen. today message also wonderful message, they are touching message. We learn more things day by day. It's very interesting to listen the word of God. One thing I must say, because whenever Steve's are come on the Zoom, he's enjoying the word of God. So I am aware. I am also happy because of that, and he's always laughing, and he told the word of God like that. So we are also happy. So I am very happy about that one. He said like that. Please pray Amen. for me and Chhattisgarh. I humble request, definitely please come to my place to see the fellowship peoples, and I request come to Chhattisgarh. He's saying, and please pray for that, sir. He's asking prayer request. So thank you, sir. Yes. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ Yes, లార్డ్. అన్న, బాబు ప్రైజ్ రామన్న చెప్పు. ప్రైజ్ లార్డ్, సార్ ప్రైజ్ స్టీవ్ లార్డ్. సార్, ప్రైజ్ లార్డ్ సార్, స్టీవ్ సార్. Praise the Lord. ఇంగ్లీష్ లో మాట్లాడను కొన్ని మాట్లాడు. టుడే వండర్ఫుల్. I learning spiritual water, living water, spiritual living water. Every day I getting spiritual you sir. అన్నా నిజంగా అయ్యగారి ద్వారా ప్రతి దినం కూడా లివింగ్ ఆత్మీయ ఈరోజు చక్కని వాక్యం, మరి ఆత్మీయ ఆహారం అనే అది ఈ రోజు పొందుకోవడం ప్రతిదినం కూడా, ఒక్కరోజు ప్రతిదినం కూడా మనం పొందుకుంటున్నాం. నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఆ టైంకి ఎక్కడున్నానా, ఈ రోజు నేను ట్రావెలింగ్ లో ఎంత స్పీడ్గా వచ్చాను. 6ంటికి కరెక్ట్ గా జూమ్ మీటింగ్ లో పాల్గొవాలని కంగారుగా అక్కడ పనులన్నీ ముగించేసుకుని కంగారు వచ్చేసాను. ఆ విషయం చెప్పండి. థ్యాంక్ యూ అన్నమాట. ఇంప్రూవ్ అవుతాను కొంచెం మీ ద్వారా కొంత నేర్చుకోవాలి. మాట్లాడుతుంటే వస్తూనే ఉంటది. స్ట్రాంగ్లీ డిజైర్ మై స్ట్రాంగ్లీ డిజైర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Okay. So Babu Ravanna is saying today wonderful message. I learn about living water. Whenever we believe Jesus Christ, our heart will filled with the full of Holy Spirit. In our hearts, the word of God, whenever we speak about the word, other people, it's working. People will come, people will listen the word of God. That is a living water in my heart. Yes. So I am very happy about the living water. And one thing is said, today I have a lot of works. Then I completed my work, and I came by my bike first on Zoom. Is very interested. I want to join the Zoom. So he is very interested to come to the Zoom and listen the word of God more and more. So it's amazing. Hallelujah. Wonderful. Hallelujah. Hallelujah. First time, Babu Ravana is yeah. రమణ గారు చెప్పండి. రమణ గారా చూసుకోండి ఒకసారి. రమణ సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning. సార్ వండర్ఫుల్ మెసేజ్ సార్. ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలు ఫ్రెష్ గా మన్నా ఇచ్చినట్టుగా దైవజనులు స్టీవెన్ అయ్య గారు చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు. అయితే అన్న, నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మరి ఆరాధన తర్వాత మాకు ఉండటానికి అంటే రెంట్ హౌస్ కావాలన్నా, అంటే సార్ వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఒక 6 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. అంటే బయట ఎక్కడ చూసినా 5,000 4,000 అట్టుంటూ ఉంది రెంట్ హౌస్. ఉండమంటున్నారు కానీ వర్షిప్ చేయొద్దు అంటున్నారు, ప్రార్థన చేయొద్దు, ఆరాధన జరిగించొద్దు అంటున్నారు అన్న. వాటి గురించి చెప్పండి అన్న. ఇంకోటి ఏంటంటే, నెలకి 5,000 4,000 అంటే నేను కట్టుకోలేనా. విశ్వాస పరిచర్య ఏ రోజు ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నట్టుగా నేను అయ్యగారి వాక్యం ద్వారా బలం పొందుకొని సేవలో ముందుకెళ్తున్నాం. అయ్యగారికి చెప్పండి అన్నయ్య, రిక్వెస్ట్. నేను కూడా చార్లీ అన్నకి కూడా మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ అన్నయ్య. Okay, okay, sir. So Babanna is saying today message is a great message. I strengthened by the word of God today message also, and he said like that. And the wilderness, the people of Israel, they hate manna. Like that. This nowadays
we are listening the manna of word of God. He said like that, manna of the word of God. We are listening every day through Steve sir. Thank you for that one. So we are very blessed. I am very encouraging. I am listening every day. So for in a week, 4 days. So we listen the word of God. Thank God for that one. Once again, I thanks to Steve sir. He said like that only. And one more thing is Amen. that, yeah, because he run the worship in a rented house. So that owner is said, don't do worship here, you vacate. They said like that. Then he came room. He's searching another room. Please pray for. May God will give another room for the worship center. And so because the people are few, because rented means every month he have to pay 5,000. Please pray. So I am also looking unto Jesus every day. May God will provide every month rent. Please pray. He's asking about praying for the new worship center, sir. Yes. And also, yes, sir. Yes, sir. Okay, Baba, thank you. Pradhan Jesdam. Yes. Thank you, sir. Sir. Okay. Praise Lord. Darai Rajana, praise the Lord. ఒక్కరు మాట్లాడండి, ఒక్కరు. Thank you, Steven sir. Sorry for the disturbance previously. Sorry for the disturbance. Previously, I am not attended to the Zoom meeting 3 months also. I am suffering to BP and sugar. My health is not well. You will all pray for me. That's why today I am joining 7 o'clock. I am not listening properly word of God. Amen. Pray for me. Thank you. Special prayer meeting ministry director, Pastor Steven sir and Andy. Both are translation for Pastor Amos garu. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. 3 నెలల నుంచి నేను కొంచెం ఆరోగ్యం బాగలేక ఫైనాన్స్ తో బాధపడతా జాయిన్ కాలేకపోయాను. క్షమించండి. స్టీవెన్ అయ్య గారికి పెద్దలు, నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక బీపీ షుగరు థైరాయిడ్ కంట్రోల్ లేక నేను జాయిన్ కాలేకపోయాను. ఈరోజు జాయిన్ అయ్యాను. ఇంకా కొంచెం ఆరోగ్యం బ్లడ్ పర్సెంట్ కూడా తగ్గింది. నాకు కొంచెం షుగర్ బీపీఎం ఎక్కువైంది. నా కోసం ప్రార్థించగలరు అని రిక్వెస్ట్ చేసుకుంటూ స్టీవెన్ గారికి యాండీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వాక్య పరిచయం చేశారు. నేను అబ్రహాము వాక్యం ద్వారా నేను ముగించాను. ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మ గురించి స్టీవెన్ గారు చెప్తుంటారు. విశ్వాసము, పరిశుద్ధాత్మ, నిరీక్షణ. ఈ 3 లేకుంటే మనమేమి మన జీవితంలో ముందుకు కొనసాగలేము. నిరీక్షిస్తూ మా దొనకొండ ప్రాంతం, వినకొండ ప్రాంతాన్ని కూడా దర్శించాలని ఆమోస్ అన్నకి, స్టీవెన్ అయ్య గారికి, జాచినయ్య గారికి, యాండీ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. Amen. అన్న వందనాలు. చాలా రోజుల తర్వాత మీ ముఖాన్ని చూడడం సంతోషం. దొరైరాజ్ అన్న, ఆఫ్టర్ 3 months. కొంచెం బాగలేదరా, బ్లడ్ పర్సెంట్ తగ్గింది సార్, ఆరోగ్యం బాగలేక. చెప్పండి సార్, స్టీవెన్ సార్ చెప్పండి. చెప్తా సార్. దొరైరాజ్ telling more things because of his health issues. He is suffering with thyroid and BP and sugar, diabetic patients. So that's why he is not able to attend this meeting. But he listen always the word of God through Abraham. And you are telling always about the Holy Spirit. That is a strength in my heart. He said like that only. And please pray for my health. And I request if you come in India in October, you are coming, please visit my place also. He is asking like that only. So we have to plan. Please pray for his health. He is asking about health issues. Okay, na tappakunda ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి ఆరోగ్యం. Thank you. సార్ వందనాలు అయ్యారు. అండి వందనాలు. Amen. Steve sir is telling good morning, Michelle. Praise the Lord. Praise the Lord. Okay. Lord అయ్యారండి. చెప్పు. ప్రైజ్ లార్డ్. చెప్పండి. స్టీవెన్ సాయి గారికి వందనాలు. అందరి సేవకులకి నా వందనాలు. నేను చెప్పబోదే ఏంటంటే, అయ్యగారు చెప్పారు, నా రక్తము నా శరీరం తింటే నాలో నిత్య జీవం పొందుకుంటారని. ఎంత చక్కగా. అవునయ్య గారండి, మనం విశ్వాసం
కోసం కూడా చెప్పారు, అలాగే పరిశుద్ధాత్మ కోసం చెప్పారు. అయితే ప్రతిరోజు అయ్యగారు మంచి మంచి విషయాలు చెప్తున్నారు. అది పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపింప దేవుడు దయచేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎంతమంది ఎంత తక్కువ మంది ఉన్నా నేనైతే వాక్యం అందిస్తానన్నారు. నాకు చాలా నచ్చింది అయ్యగారు. అవును, ఒక 20 మంది 30 మంది ఉన్నప్పుడు అయ్యగారు చెప్తారు వాక్యం. అలాగే 2-3 ఉన్నా చెప్తానన్నారు. నిజం, మాలాంటి వాళ్ళం బలపడతాము. మరి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా కుటుంబంలో అయ్యగారు ఒక మాట చెప్పారు మొన్నట్లోన. నాకు అప్పుడు నెట్ లేదు. తను ఇంకొక ఆ భార్యను, మొదటి భార్యని కొట్టడానికి కూడా వెళ్ళినప్పుడు సంఘం అంతా ప్రార్థన చేశారు. తల మీద చేయలేసి నా స్నేహితుడు ప్రార్థన చేసినప్పుడు దాని నుండి ఎదుర్కొన్నాను అన్నారు. అలాగే అయ్యగారు అండి, మేము సేవ చేస్తున్నాము, మా కోడళ్ళు మాకు వ్యతిరేకం. ఇద్దరు ఒక్కింటే అమ్మాయిలేని, 2 అబ్బాయిలకి, 3 అబ్బాయిల్లో వేరే అబ్బాయికి, పెద్ద అబ్బాయికి వేరే అమ్మాయి, కానీ ఇంకా 2 నడిపి అబ్బాయి చిన్న అబ్బాయికి ఒక్కింటి అమ్మాయిలేని వాళ్ళు చాలా చికాకు చేస్తున్నారు. ఎందుకంటే వారు ఇంకొక సంఘంకి వెళ్తున్నారు అయ్యగారండి. ఆ సంఘం నుండి మేము విడిపోయామని ఆయన కుళ్ళుతో నడిపిస్తుంటే వీరిద్దరు నడుస్తున్నారు మమ్మల్ని. సేమ్ వాళ్ళ కేసు కూడా పెట్టున్నారు నడిపి అబ్బాయి మీద. అయితే మీ సంఘం అంతా కూడా మాకు ప్రార్థన చేస్తే, అలాగే సేవలో కూడా కొంచెము అడుదుడుకులు వచ్చినప్పుడు, ఎన్ని నిందలేసినప్పుడైనా అయ్యగారు నన్ను చెప్పారు కదా, మనకి ఎన్ని ఆటపోటులు వచ్చినా ఈ లోకంలో మనం ఎదిరించుకొని వెళ్ళాలని. మరి అది పట్టే ప్రార్థన చేసుకొని వెళ్తున్నాను అయ్యగారండి. మరి మా సంఘం కోసము, అలాగే మా ఇంట్లో కుటుంబం కోసము, ప్రాముఖ్యంగా మా కోడళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అయ్యగారండి. కేసులు ఇవన్నీ చేసి వారి కోసం ప్రార్థన చేయండి అయ్యగారు. ఎందుకంటే అయ్యగారు చెప్పింది ఒక మాట ఆ రోజు నాకు నచ్చింది. నా మొదటి భార్య కోసం చాలా చికాకు చేసిందని. సేమ్ అదే ప్రాబ్లం మాకు కూడా అవుతుంది. కాకపోతే అయ్యగారు చెప్పిన మాట బలపడ్డాను అయ్యగారండి. మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారండి. హల్లెలూయా. ఇద్దరు కోడన్లా, ఒక కోడలా? ఇద్దరు కోడన్లా? 2 కోడళ్ళు ఒక్కింటి అక్క చెల్లెళ్ళని అయ్యగారండి. ఇద్దరు వ్యతిరేకత చూపెడుతురా? ఇద్దరు వ్యతిరేకత. ఒక్కదాయి వదిలేసి వెళ్ళిపోయింది అయ్యగారు, కేసు పెట్టింది. ఇంకో దాయి ఇంట్లో ఉండే చికాకు చేస్తుంది అయ్యగారండి. ప్రార్థన చేయండి అయ్యగారండి. ఇద్దరు కూడా ఒక్కింటి అక్క చెల్లెళ్ళు, 2 అక్క చెల్లెళ్ళని అయ్యగారండి. ఓకే ఓకే. Sir, Punyavati says like this. Today message is a wonderful message, heart-touching message, because you are telling the living water in our heart, living water. So we must fill with the living water, Holy Spirit. Yes. Then we will preach the gospel other people. She said like that only. And one more thing touched her heart, because you told if first 60 people came, 30 people came, and after that, if 5 people will be attention, we will preach the gospel. So that is touched my heart. Steve, sir, thanks to Steve. She said like that, sir. Please pray for her ministry. And in family problem is there. His son married 2 sisters, one house, one father's daughters, but one daughter-in-law left. One daughter-in-law in home only. She is not willing to come to the church. She is very disturbing to the church. Please pray for one daughter-in-law, his son wife. Please pray for her. May God give good peace and good peace of mind. Please pray for us, sir. Thank you, sir. Thank you. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని మనం చేస్తున్నాను. Amen. Amen.